అందుకే నేను ఏ టెన్షన్ పడకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. నా చెల్లి ఎక్కడికి వెళ్ళదు, రుద్ర వెళ్ళనివ్వడు. విశ్వనాథ్ని ఎలా హ్యాండిల్ చేయాలో రుద్రకి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తీసుకురాపో. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కేం తక్కువ లేదు. సూపర్ బ్రో. నీలానే మావయ్య గారు కూడా రుద్రబాబు గారి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నేను చెప్పాను కదా ఇష్క. జయ, ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఏముంది, అన్నీ ప్యాక్ చేసేశారు. ఇంక బయలుదేరడమే ఆలస్యం. నువ్వేదో ప్లాన్ చేశానన్నా, ఏం ప్లాన్ చేశావు? రుద్ర నాకంత శ్రమ ఇవ్వలేదులే, తనే వాళ్ళని ఆపడానికి వస్తున్నాడు. డోంట్ వరీ, రుద్రే చూసుకుంటాడు. ఇక్కడే ఓల్డ్ బాక్సర్ గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నాడు. ఎవరు చెప్పినా వినేలా లేడు. ఎవరికి ఎలా చెప్పాలో రుద్రకి బాగా తెలుసులే. రిలాక్స్. రుద్రబాబు గారు అక్కడికి వచ్చాక అక్కడ ఏం జరుగుతుందో మనకు అప్డేట్ ఇవ్వమని అడుగు బ్రో. వినపడింది, నేను చూసుకుంటా. వీళ్ళేం చేయలేరు గాని మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అయ్యగారిని చూస్తుంటే ఆయన తన నిర్ణయం మార్చుకునేలా కనిపించట్లేదయ్యా. ఇప్పుడు గాని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గంగ ఎప్పటికీ వీళ్ళని చేరుకోలేదు. అవునే, కూతుర్నంటూ నాటకం ఆడుతున్న ఈ అమ్మాయి ఎంత మోసమైనా చేయొచ్చు. తల్లి బిడ్డని ఏర్చేసిన పాపం మనకొద్దయ్యా. గంగే వీళ్ళ కూతురని నిజం వాళ్ళతో చెప్పేద్దాం పదయ్యా. అంతేనంటావా? సుధా, త్వరగా రండి, ఎంతసేపు ఇంకా? సుధమ్మ గారిని చూస్తుంటే జాలిగా ఉందయ్యా. ఆ అమ్మాయే కూతురు అనుకుని మోసపోతున్నారు. వీళ్ళు సానా మంచోళ్ళు, వీళ్ళకి అన్యాయం జరగకూడదు. ఏదైతే అదైంది, నిజం చెప్పేద్దాం పదయ్యా. పైడి, త్వరగా సామాన్లన్నీ తీసుకురండి. ఏమిటి, లగేజ్ ఎక్కడ పెట్టాలో కూడా చెప్పాలా? డిక్కీలో పెట్టండి. అది కాదు సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఏంటది? అది మరి సార్, 20 సంవత్సరాల క్రితం మీరు పాపని దూరం చేసుకున్నారు కదా. తను తిరిగొచ్చిందని సంతోషిస్తున్నారు. కానీ నిజానికి ఆ పాప రుద్ర. అమ్మయ్య, రుద్ర వచ్చాడు. ఏమిటి, నీ మేనల్లుడొచ్చి నన్ను బతిమలాడితే నా నిర్ణయాన్ని మార్చుకుంటాననుకుంటున్నావా? నో, నెవర్. హాయ్ మామయ్య. ఏంటండి, ఉన్న పళంగా చెప్పా పెట్టకుండా లగేజ్ సర్దేసుకుని ఊరికెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారా ఏంటి? చెప్పకపోయినా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వేం చేసినా, నువ్వేం చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు. ఇప్పుడు ఇలాగంటాడు చెల్లె, బావ టక్కుని దెబ్బకు మార్చేస్తాడు చూడే. మీ నిర్ణయం మార్చుకోమని చెప్పడానికి నేను రాలేదే, మీకు సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. అన్నయ్య, సారేంటి ఇంత షాక్ ఇచ్చారు? నాకు కూడా ఫ్యూజులు లేచిపోయి చెల్లె. అంటే మమ్మల్ని వెళ్లకుండా ఆపటానికి రాలేదా నువ్వు? భాలేవారు మామయ్య,
మీరు వెళ్తానంటే నేనెందుకు ఆపుతాను? అయినా మీ ఫ్యామిలీతో మీకు నచ్చిన ప్లేస్కి మీరు మూవ్ అవుతానంటే నేనెవరిని ఆపడానికి? ఇంకోటి ఏంటో తెలుసా, ఎక్కడున్నా సరే మీరు మా అత్తయ్యని హ్యాపీగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. హ్యాపీ జర్నీ మావయ్య. కార్ ఎక్కండి. అరేరే, కార్ ఎక్కమంటే అలా నిలబడి చూస్తారేంటి? అవును, లగేజ్ అంతా సర్దలేదేంటి? భలే ఉన్నారే బాబు. డిక్కీ ఓపెన్ చేయి, నేనే సర్దుతాను. ఓపెన్ చేయి. ఏటయ్యా రుద్రబాబు ఏంటి ఇలా సెత్తున్నారు? ఏమోనే, నాకంతా అయోమయంగా ఉంది. ఆ వీరు ఏమో రుద్ర వచ్చి ఆపుతాడన్నాడు. ఇతనేంటి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానంటున్నాడు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం అర్థం కావట్లేదు. ఆ విశ్వాకి మూర్ఖత్వం ఎక్కువ అన్నయ్య. రుద్రమాట వింటాడంటావా? వెనకేం చేస్తాడ్రా? ఆ? మన రుద్ర వేరే ఛాన్స్ ఇవ్వడుగా. ఇంతకీ అన్నయ్య విశ్వనాథ్ మావయ్యతో ఏం మాట్లాడతాడు? సాఫ్ట్ హీరో లాగా మొత్తం మీరే చేశారంటూ, బంధాలు అనుబంధాలు ముఖ్యం అంటూ క్లాస్ తీసుకొని మారుస్తాడా? నో 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 నో. అన్నయ్య మాస్ హీరోలాగా నీ పెళ్ళామే కదా అని తీసుకెళ్ళిపోతే పీక కోస్తా అని వార్నింగ్ ఇస్తాడు. కాదు కాదు, అన్నయ్య చాలా క్లాస్గా డీల్ చేస్తాడు. ఓఎంజీ, అదేదో సినిమాలో అత్తయ్య కోసం రైల్వే స్టేషన్ కొనేసినట్టు రుద్ర ఎయిర్పోర్ట్ ని బ్లాక్ చేయడు కదా. మీ గెస్సెస్ అన్నీ రాంగ్. నా రుద్ర మాస్ వేలో క్లాస్గా మాట్లాడి ఐడియాలజీతో డీల్ చేస్తాడు. కావాలంటే మనం లైవ్లో చూద్దాం. ఇప్పుడే రంగకి వీడియో కాల్ చేస్తాను. పేదమైన నాకు వీడియో కలిసి చేస్తున్నాడేటి? ఏంటి రంగా, ఏం చేస్తున్నాడు? నా హీరో రుద్ర ఆల్ సెట్ కదా? ప్రయాణం ఆగిపోయినట్టేనా? ఏటి మాయ ఆగిపోయింది? మన హీరో గారు కారులో లగేజ్ ఎక్కిస్తున్నాడు చూడు మాయా. ఓఎంజీ, సరిపోయింది. ఈ మాత్రం దానికే నా ఓవర్ బిల్డప్ ఇచ్చారు.